స్థాయి సమావేశం జరగనుంది. ఎన్నికల తరువాత ఏపీ బీజేపీ తొలి సమావేశం కానుంది. దీనికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశానికి కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోము వీర్రాజు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎన్నికల తరువాత ఏపీ బీజేపీ తొలి సమావేశం కానుంది. దీనికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశానికి కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాస వర్మ, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు సోము వీర్రాజు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎన్నికల తరువాత ఏపీ బీజేపీ తొలి సమావేశం కానుంది. అయితే దీనికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ అధ్యక్షత వహిస్తారు. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి. ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ రాజమహేంద్రవరంలోని కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీజేపీ నుండి జాతీయ నాయకులు కూడా వస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజమండ్రి ఇప్పటికే చేరుకుని ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో గన్నవరానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కూడా రాజమహేంద్రవరానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ తూర్పుగోదావరిలో చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఇక్కడ భారీ మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది. అలాగే అన్నపర్తి సీట్లు ఇటు టీడీపీ నుంచి ఉన్న వ్యక్తికి
బీజేపీ నుంచి టికెట్ ఇచ్చి ఆయన కూడా రామకృష్ణారెడ్డి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన కూడా గెలుపొందడం జరిగింది. అయితే గతం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 2019లో కూడా బీజేపీ రాజమండ్రి సిటీ సీటుని కైవసం చేస్తుంది. అయితే ఇక్కడ బీజేపీకి కొంచెం ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నేపథ్యంలో రాజమహేంద్రవరం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వల్ల కూడా బీజేపీకి ఇక్కడ కొంత పట్టుందని చెప్పవచ్చు. దీని వల్లనే కూడా మొన్న గత ఎన్నికలకు కూడా నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి రాజమహేంద్రవరానికి వచ్చి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ తమను వచ్చి ఎన్నికల్లో బలపడే విధంగా కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర మంత్రులతో ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయిత రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.